మామయో కొండకోన తిరిగేటి మామయో నీ కండ నేను ఉంటాను రావయో లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే గూడెమంత నీ కోసం గుట్టుగా వెతికాను దిన్ దిన్ తక్ అదిరదిరనా దిన్ దిన్ తక్ అదిరదిరనా ఆడ ఈడ నీ కోసం ఆయాసపడ్డాను దిన్ దిన్ తక్ అదిరదిరనా దిన్ దిన్ తక్ అదిరదిరనా గూడెమంత నీ కోసం గుట్టుగా వెతికాను ఆడ ఈడ నీ కోసం ఆయాసపడ్డా ఏ ధ్యాస లేదు నాకు మామయ్యో ఏ ధ్యాస లేదు నాకు మామయ్యో నా మనసంతా నీ ధ్యాసే రావయ్యో లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. ఓకే ఓకే రెండమ్మాయిలు రండి 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 ఇలా రండి ఇలా రండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారబ్బా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఎంట్రీ ఇస్తారని. సో ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2400+ పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్ కి స్వాగతం సుస్వాగతం. కొండకోన తిరిగేటి మామయో కొండకోన తిరిగేటి మామయో నీ కండ నేను ఉంటాను రావయో లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. ఓకే సో ఈ రోజు చూసారా మీరు చక్కగా ఫోక్ డాన్సులు చేస్తూ నలుగురు అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు మనల్ని కంప్లీట్ గా స్టార్ మైల్ లో ఎంటర్టైన్ చేయడానికి, మెస్మరైజ్ చేయడానికి. వీళ్ళ పేర్లు ఏంటి, ఏం చదువుకుంటున్నారో తెలుసుకుందాం. హాయ్ కీర్తన. హాయ్ సుమక్క. హాయ్. హాయ్. చెప్పు నీ గురించి. నేను పులివెందుల నుంచి వచ్చాను. ఓ పులివెందుల. ఓకే. శ్రీ స్వామి వివేకానంద స్కూల్లో చదువుతున్నాను. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఓకే. నేను శృతి కళాక్షేత్రంలో డాన్స్ నేర్చుకుంటున్నాను. వెరీ గుడ్, బాగా చేసావు. థ్యాంక్స్. మహిత. హాయ్ మహిత. హాయ్ సుమక్క. నీ గురించి చెప్పు. నేను శ్రీ స్వామి వివేకానంద్ లో 10th క్లాస్ చదువుతున్నాను. నేను శృతి కళాక్షేత్రంలో డాన్స్ నేర్చుకుంటున్నాను. మా మాస్టర్ పేరు సురేష్ కుమార్. మాస్టర్ గారు మీ అందరికి ఇంత చక్కగా నేర్పించారనమాట. ఓకే. సో మీరు అందరూ సేమ్ స్కూల్, సేమ్ డాన్స్ ఇన్స్టిట్యూట్? మొత్తం నలుగురు. వావ్. హరీష్మా. హాయ్ సుమక్క. చెప్పు హరీష్మా. నేను పులివెందుల నుంచి వచ్చాను. శ్రీ స్వామి వివేకానంద 9th క్లాస్ చదువుతున్నాను. మై హాబీస్ డాన్సింగ్ అండ్ స్టడీస్. ఓకే. లక్ష్మీ ప్రియ. హాయ్ సుమక్క. హలో. నా పేరు లక్ష్మీప్రియ. నేను పులివెందులలోని శ్రీ స్వామి వివేకానంద ఇంగ్లీష్ మీడియం కాన్సెప్ట్ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. శృతి కళాక్షేత్రంలో డాన్స్ నేర్చుకుంటున్నాను. మై హాబీ ఈస్ యాంకరింగ్. యాంకరింగ్ మిమ్మల్ని చూసే ఇన్స్పైర్. అవునా? సరే ఇది చేద్దావు గాని. ఏదో ఒక మోస్తారుగా 2400 ఎపిసోడ్ నుంచి చేస్తూ వస్తున్నాను. చేసిన స్టెప్ మళ్ళీ మళ్ళీ వేస్తున్నా, చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. అదే వాళ్ళకు ఉండేటువంటి ఘనత. ఇందాక మీరు చేశారు కదా, మీరు కొంచెం వంగి అలా అలా చేస్తుంటే నేను పైన ఇలా ఇలా చేశాను. ఇప్పుడు మీకు అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3. ఓకే రెడీ 1 2 3 గో. నువ్వు ఆ ఎల్లో దగ్గరికి వెళ్ళి రెడీగా ఉండు. తను 3 వరుసలు వేసిన తర్వాత ఎదుగుతాను. వెళ్ళు. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ముందుకెళ్ళి. అది లెవెల్ తలకాయ పగులుతుంది కొబ్బరికాయలాగా. కీర్తనకి ఎన్ని పాయింట్లు వచ్చాయో? షాప్ అన్న తర్వాత ఇస్తావేంటి నువ్వు? అమ్మా దొంగ పిల్ల, నువ్వు అది ఇట్టేసావు కానీ ఫోర్స్ కాదు, మళ్ళీ అటే పడిపోయింది అంతే. 9 18 19 20 21 22 23 24
25, 26, 27, 28. ఓకే రెడీ 1 2 3 గో. నువ్వు వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంది. తొమ్మిది 18, 19, 20, 21, 22, 23, 24. 1 2 3 గో. ఎల్లో దగ్గరికి వెళ్ళి జరుగు, ముందుకు జరుగు. తొమ్మిది 18. నా కోసం ఒక పాట పాడు సుమక్క. పాట నా గొంతు ఎలా ఉంది తెలుసా? రంపంతో గీసినట్టుగా ఉంది అసలు. సుమక్క మీరు చాలా స్వీట్ వాయిస్ అక్క. నాకు చాలా స్వీట్ వాయిస్. అయితే కొంచెం పంచదార నోట్లో వేస్తే పాడతాను. అలా కాదు కానీ మీరు ఏమైనా జోక్ గానీ పొడుపు కథ కానీ చెప్తారా? ఒక పొడుపు కథ అడుగుతాను. అడుగు. ఆకు వక్క లేని నోరు ఎర్రన, నీరు నారు లేని చేను పచ్చన. ఏమిటది? చేను పచ్చన, నోరు ఎర్రన. నోరు ఎర్రన, చేను పచ్చలక. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నువ్వు ఒక కవిత చెప్తాను. చెప్పు. సుమా అక్క 2 అక్షరాల సుమధుర భావం. కలువ రేకులలో చందమామల మమ్మల్ని అందరినీ కురిపిస్తావు, బుజ్జగిస్తావు, ఆపై ప్రేమను కురిపిస్తావు. ప్రపంచమంతా సుమక్కతోనే ముడిపడి ఉన్నది. ప్రపంచం అంతా మొత్తం మొత్తం ఊరుకో అమ్మా. ఇంట్లో పనులు చూసుకోవడానికి టైం సరిపోవట్లేదు. మొత్తం ప్రపంచాన్ని నా కొంగుకి ఎక్కడ చుడతావు నువ్వు అసలు? పదా. రెడీ 1 2 3 గో. వెళ్ళి ఎల్లో దగ్గర రెడీగా ఉంది. ఓ పిల్లోయ్, ఇది ఖచ్చితంగా వేయాలా సుమక్క? వేయకుండా ఇట్లా ఉండొచ్చు మనం ఇవాళ అంతా. స్కోర్ కూడా రేపటి ఎపిసోడ్ పార్టిసిపెంట్స్ వచ్చి మనల్ని ఒక తన్ను అంటారు, అప్పుడు మనం వేసుకోవచ్చు. నీ కోసం వేస్తా సుమక్క. వేసుకో. మహిత స్కోర్ ఎంతో? 9, 18, 27, 28. ఈ రౌండ్ ని ఫినిష్ చేసాం. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తే భామ. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దామా? నాగార్జున గారు. ఏయ్, ఇన్ ద బ్లూ షర్ట్. పక్కన పిక్చర్స్. మణిరత్నం గారు నాగార్జున గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా పేరు చెప్పాలి. మహిత. 10 9 8 7 6 5
4 రగడ 3 ఓకే నో జగడ ఓకే పాప చెప్పేసింది రగడ చూద్దాం కరెక్ట్ ఇదిగో ఈ రెడ్ లైట్ వచ్చిన సందర్భంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమాలోని ఒక పాటని నేను మైతకి అంకితం ఇస్తున్నాను. ఆ పాట ఓ పాపా లాలి పాయింట్లకే లాలి 32కే లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి. ఇది గీతాంజలి నీకు మైనసారు. ఇప్పుడు నీకు ఒక పాట పాడిన తర్వాత మరి వీళ్ళకి పాట పాడకపోతే వీళ్ళు ఫీల్ అవుతారు కదా. సో మీకోసం జల్లంత కవింత కావాలిలే కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే మురుకులు పరుగులు మురుకు వయసు దుడుకుతన మురిలవదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. మహిత మన క్రియేటివిటీకి మంచి స్కోప్ ఇచ్చింది. ఇలాగే వేరే వాటిల్లో వేరే వాళ్ళు స్కోప్ ఇస్తారని ఆశిస్తూ మన నెక్స్ట్ సెలబ్రిటీ రాజేంద్ర ప్రసాద్ గారు పక్కన పిక్చర్స్. రాజేంద్ర ప్రసాద్ గారు సాయి ధర్మ తేజ్ రీసెంట్ మూవీ హరిష్మా సుప్రీం డోంట్ సౌండ్ హారన్ ఐ విల్ షో హారర్ పిక్చర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. అలా అలా పదండి పని చూడండి వెళ్ళి అన్ని రాంగ్ అయిపోవాలనే. మైతా నీకు రాంగ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆమెకు కూడా రాంగ్ రావాలా పాపం. మళ్ళీ పాయింట్స్ రావాలి కదా. సుప్రీం కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఈ సినిమాలో కూడా మంచి పాటలు ఉన్నాయి. మీకు డాన్స్ చేయడానికి మంచి స్కోప్ ఉంది. కమాన్. పోలీసు పిల్ల నాచుతున్నావే నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే పోలీసు పిల్ల నాచుతున్నావే నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే ఎది నీ ఫిట్టింగ్ ఎది నీ కట్టింగ్ అందుకే హోల్డ్ చెప్పి హోరర్ కొట్టుందే అందమైన ఫీలింగ్ అడుగుకే డార్లింగ్ లాగి పెట్టినాలో లబ్బుని సిక్సర్ కొట్టుందే ఓ బెల్లం శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి ఎస్ అనవే శ్రీదేవి ఎందుకు వెళ్దా శ్రీదేవి శ్రీదేవి. నన్ను మొత్తానికి బెల్లం శ్రీదేవిని కూడా చేసేసారు. నెక్స్ట్ పిక్చర్ దాసరి నారాయణరావు గారు పక్కన పిక్చర్స్. మంచు విష్ణు దాసరి నారాయణరావు గారు కాంబినేషన్ లో వచ్చిన సినిమా
క్లూ ఏదో బస్సు. కీర్తన ఎర్ర బస్సు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఎర్ర బస్సు మీద ఒక వ్యాసం చెప్పు, అంటే రాసావనుకో, చెప్పు. నాకు రాదక్క. నేను ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆటో మీద వ్యాసం చెప్తాను, నువ్వు అలాగే తర్వాత ఎర్ర బస్సు మీద చెప్పాలి, ఓకేనా? ఆటో పసుపు కలర్ లో ఉంటుంది. ఆటోకి 3 చక్రాలు ఉంటాయి. ఆటోని 2 చక్రాల పార్కింగ్ లో పెట్టకూడదు, ఎందుకంటే 3వ చక్రం బయట ఉండిపోతుంది. ఆటోలో సామాన్యంగా వెనకాల 4 కూర్చోవచ్చు, కానీ అనివార్య పరిస్థితుల్లో 15 మంది కూడా కూర్చునేటువంటి అవకాశం ఉంది. ఆటోకి మీటర్ ఉంది, ఒక్కోసారి మీటర్ పైన కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బస్సు, ఎర్ర బస్సు ఎర్ర కలర్ లో ఉంటుంది. వెరీ గుడ్. దానికి 4 చక్రాలు ఉంటాయి. 4 ఉంటాయా? 4 ఉంటాయి. 4 ఉంటాయా? కానీ డబుల్ ఉంటాయి, 6 ఉంటాయి. 6 తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ కావచ్చు. డ్రైవర్ ఉంటారు, కండక్టర్. ఒకవేళ మీకు ఎప్పుడైనా సీట్ దొరకకపోతే డ్రైవర్ ని లేవమని చెప్పి మీరు ఆ సీట్ లో కూర్చోవచ్చు. తోలే అప్పుడు బస్సు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అప్పుడు డ్రైవింగ్ చేసేది రాకపోతే సుమక్క, అప్పుడు డ్రైవింగ్ మనం కూర్చోవాలంతే. మనకు సీట్ దొరకలేదు, ఓ సీట్ ఉంది కదా అక్కడ, ఆయన లేపేసి కూర్చోమనడం. డ్రైవర్ మీద తోలేటప్పుడు కూర్చుంటాం అంతే. నెక్స్ట్ పిక్చర్. జగపతి బాబు చాలా బిజీగా ఉంటున్నారు ఆయన. లెజెండ్ సినిమా నుంచి ఇప్పటివరకు అసలు ఖాళీయే లేదు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ అన్ని. చూద్దాం పక్కన పిక్చర్స్. పక్కన పిక్చర్ వచ్చింది కదా, అదేంటది? దెబ్బ కదా, దెబ్బ. దెబ్బని ఇంకో పేరు కూడా చెప్తారు, అదే ఆయన సినిమా టైటిల్. మహిత. పుండు. జగపతి బాబు గారి సినిమా పేరు పుండు. విన్నారా జగపతి బాబు గారు మీరు? సినిమా పేరు మీదేంటి? పుండు. చూద్దాం. జగపతి బాబు ఇన్ పుండు. జగపతి బాబు పుండు. ఇది బాగా ఆడితే మళ్ళీ పుండు 2. ఇప్పుడు నాది రాంగ్ అవుతే పుండు 3. అంటే నీకు కరెక్ట్ అవుతుందన్న ఆశ కూడా ఉందా? అవును సుమక్క. నువ్వు ఎప్పుడైనా పుట్టిన తర్వాత నుంచి ఒక్కసారైనా పుండులోని పాటలు గానీ పుండులోని సన్నివేశాలు గానీ చూసావా? మనకి చాలా కామెడీ ఛానల్స్ ఉన్నాయి, చాలా మ్యూజిక్ ఛానల్స్ ఉన్నాయి. అన్నిట్లోనూ వచ్చినటువంటి సినిమాల పాటలో కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎప్పుడైనా ఏ పుండు 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 అని పాట విన్నావా? ప్రస్తుతానికైతే పుండు అని వినలేదు, పండు అయితే విన్నా. అదే కొంచెం తప్పు పడింది అంతే. హలో, ఇప్పుడు పుండుని ఏమంటారు చెప్పండి? దెబ్బని దెబ్బ అంటారా? దీన్నే ఎదురు దెబ్బ అంటారు. చెప్పండి, ఇంతకీ సినిమా పేరేంటి? పండ. ఇప్పుడు దెబ్బ తగిలింది కదా, దాన్ని ఏమంటారు? గాయం. గాయం. దెయ్యం. ఇదే సినిమా పేరు. దెయ్యమా? పోనీ నువ్వు నీలో మంచి క్రియేటివిటీ, బాగా ఆలోచించి పుండు చెప్పావు. నెక్స్ట్ పిక్చర్. భూమిక. పక్కన పిక్చర్స్. అల్లరి రవిబాబు, భూమిక. కీర్తన. అమరావతి. చూద్దాం. కరెక్ట్, 6 పాయింట్లు. బాగా చెప్పావు నువ్వు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం.
నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ సౌందర్య, బి ఆర్తి అగర్వాల్. ఆర్తి అగర్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. కీర్తన 3 పాయింట్స్. కాకతీయుల రాణి ఎవరు? రుద్రమ్మదేవి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. హరిష్మా 3, కీర్తన 3. అడుగు, నేను ఒక కూర్చో. పోయం చెప్తాను. కూర్చొని చెప్పు. నీ ఇక్కడ కూర్చొని చెప్తాను. ఎక్కడ కూర్చొని? ఇక్కడ. ఇక్కడ కూర్చొని చెప్తావా? సరే కూర్చో. చెల్లి, తొలి చూపులోనే కురిపించావు ప్రేమ జల్లు, మరి చూపులోనే సినిమాల షికార హరిజల్లు, కొద్ది రోజుల్లోనే చేశావు నా జేబుగు చెల్లు, చివరకు నన్ను కోలుకోలేకుండా చేశావు షాపింగ్ బిల్లు, నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకొని నా కంట పెట్టించావు కన్నీటి జల్లు, అది తెలిసిన తోటి స్నేహితులు నవ్వారు గొల్లు గొల్లు. అయిపోయిందా నీ కవిత్వం ఫుల్? ఇలా ఇంకెప్పుడు మోసపోకూడదని వాయించుకున్నాను నా చెంప చెల్లు చెల్లు. బాగుంది, థ్యాంక్ యూ. సో నేను నీ గర్ల్ ఫ్రెండ్ అనమాట, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అనమాట. ఎలా ఉంది మా జోడి? సూపర్. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ లా లేదు? థ్యాంక్ యూ. వెనక్కి వచ్చి బలూన్ పగల కొట్టు. గల్ గల్ సపుల్ల గాజులు దెత్తానే, గల్ గల్ సపుల్ల గాజులు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే, గల్ గల్ సపుల్ల గాజులు దెత్తానే, గల్ గల్ సపుల్ల గాజులు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే, రంగు రంగుల రైకలు దెత్తానే, గాజులేసుకోయే పిల్ల మోదులన్నీ తీరా, గాజులేసుకోయే పిల్ల మోదులన్నీ తీరా, మంజులా మనసు పడితినే నీ మీద, మరదాలా నీ మేన భావను నే కాదా, మంజులా మనసు పడితినే నీ మీద, మరదాలా నీ మేన భావను నే కాదా. నువ్వే కావాలి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ సదా, బి రిచా. సదా. కాదు రిచా. అయ్యో పాయింట్లు రాలేదు నీకు, పాపం. సెకండ్ క్వశ్చన్, ఇద్దరు మిత్రులు సినిమాలో చిరంజీవి స్నేహితురాలు ఎవరు? ఆప్షన్ ఏ సాక్షి శివానంద్, బి శ్రేయ. సాక్షి శివానంద్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. కీర్తన 3. సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి. సందగాలి వచ్చిపోయి సందమల్లి తోలిపోయి, సందగాలి వచ్చిపోయి సందమల్లి తోలిపోయి, వస్తాను మావరు, వస్తాను మావరు, వస్తాను మావరు ముద్దులాటకి, వస్తాను మావరు ముద్ద మీదకి, వస్తాను మావరు ముద్దులాటకి, నేను వస్తాను మావరు ముద్ద మీదకి. నరసింహనాయుడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ బాలకృష్ణ, బి చిరంజీవి. బాలకృష్ణ. తీసుకో. 3. హరిష్మా 1, మైతా 1, ప్రియా 1. అక్వేరియం నుండి ఒక ఆక్టోపస్ తెలివిగా తప్పించుకొని సముద్రంలోకి పారిపోయిన సంఘటన ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఆప్షన్స్ ఏ శ్రీలంక, బి న్యూజిలాండ్. న్యూజిలాండ్. ఎస్ కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. హరిష్మా 2, ప్రియా 1. ఏదైనా ఇంగ్లీష్ సినిమాలో చూసిందో ఏమో కానీ ఈ ఆక్టోపస్ ప్లాన్ వేసి మరీ పారిపోయింది. ఆక్టోపస్ ఏమిటి, పారిపోవడం ఏమిటి అనుకుంటున్నారా? ఇది నిజంగా నిజం. న్యూజిలాండ్ లోని జాతీయ అక్వేరియంలో ఇంకీ అనే ఆక్టోపస్ ఉంది. రగ్బీ బాల్ సైజులో రంగురంగుల్లో ఉండే దీన్ని జనాలు విరగబడి మరీ చూసేవారు.
ఒకరోజు ఇంకి ఉండేటువంటి అక్వేరియం అద్దం బద్దలైంది, అంతే. అందులోంచి బయటపడ్డ ఇంకి అక్కడే ఉన్న 5.9 ఇంచుల సైజున్న ఒక డ్రైనేజ్ పైపు ద్వారా సముద్రంలోకి పారిపోయింది. నిజానికి 5.9 ఇంచుల పైప్ లైన్ నుండి అంత పెద్ద సైజున్న ఏ జీవి తప్పించుకోలేదు. కానీ ఆక్టోపస్ విషయం వేరు. అది తన శరీరాకృతిని ఎంత సైజుకైనా మార్చుకోగలగడం దానికి ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. అక్వేరియం నుండి ఒక చేప తెలివిగా తప్పించుకొని సముద్రంలోకి పారిపోయిన స్టోరీతో గతంలో ఫైండింగ్ నిమో అనేటువంటి సినిమా కూడా వచ్చింది కదా. ఇది కొంచెం డిఫరెంట్ గా ఆక్టోపస్ తప్పించుకొని పారిపోయింది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, జీవులన్నీ స్వేచ్ఛగా ఉండాలనుకుంటాయి మనుషుల్లాగానే, కానీ మనుషులు వాళ్ళ స్వార్థం కోసం జీవుల్ని బంధిస్తూ ఉంటారు. కానీ దానికి మనసులో ఉండింది పారిపోవాలని. మొత్తానికి అది పైప్ లోంచి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇంకీ యువర్ గ్రేట్, ఇంకీ యువర్ గ్రేట్. స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ గజాలా, బి భూమిక. గజాలా. ఎస్, తీసుకో 3. కీర్తి 2, హరిష్మా 1. ఆగ్రాలో ఒక అందమైన కట్టడం ఉంది, దానికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది, ఏమిటిది? తాజ్ మహల్. తీసుకో 6. కీర్తి 2, హరిష్మా 2, ప్రియా 2. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఇద్దరు వెరీ నైస్. హరీష్మా అండ్ మహితా మంచి గ్రేస్ తో చేశారు, సూపర్. కీర్తన, లక్ష్మీప్రియ ఇంకో డాన్స్ చేస్తారు, కమాన్. కొమ్మను చూడు పావురాల జంటను చూడు అన్యం పుణ్యం ఎరుగని మన్యం కుండల్లో. కోయిలారే కొమ్మను చూడు పావురాల జంటను చూడు అన్యం పుణ్యం ఎరుగని మన్యం కుండల్లో. కోయిలారే కోయిలారే
ఆయకపు జనులుండే అడవి తల్లి నీడల్లో మంచి కొరకు ప్రాణమిచ్చే ఈ మన్నెం గూడెంలో అట్టుబాటుకుంటాము కలిసి మెలిసి బతికేము అట్టుబాటుకుంటాము కలిసి మెలిసి బతికేము చక్కని చిక్కని అడవి తల్లి అడుగుల్లో చక్కని చిక్కని అడవి తల్లి అడుగుల్లో కోయిలారే 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 చాలా బాగా చేశారు లక్ష్మీప్రియ అండ్ కీర్తన. కోయిలారే కోయిలారే. ఓకే, ఇప్పుడు మనం చిత్రాల రౌండ్ మొదలెడదామా? తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం మహిత. రకుల్ ప్రీత్. చూద్దాం. yes కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చిత్రం హరిష్మా. పవన్ కళ్యాణ్. చూద్దాం. ఎవరది? శర్వానంద్. -6. నెక్స్ట్ పిక్చర్ లక్ష్మీప్రియ. స్నేహ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం హరిష్మా. శ్రీకాంత్. శ్రీకాంత్. చూద్దాము. దిస్ ఇస్ సిద్ధార్థ్. నువ్వేం చెప్పావు? శ్రీకాంత్. శ్రీకాంత్. -6. నెక్స్ట్ పిక్చర్ మహిత. జూనియర్ ఎన్టీఆర్. చూద్దాము. ఎస్, నీకు 6. నెక్స్ట్ చిత్రం లక్ష్మీప్రియ. నాని. చూద్దాం. నాని is the రైట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దామా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మరి ఇంకో డాన్స్ వేసుకోవద్దు? అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు
చూపు కలిపాడంటే మనసు దోచేస్తాడే, మాట కలిపాడంటే మోళ్ళి చేసేస్తాడే. అయ్యో ఆపలిచాము ఆశలెక్కెడతాడే. మంచోడమ్మా మంచోడనుకుంటే మంచాలెక్కి మల్లెలు చల్లాడే. ఆ తిరబన్నా చెరలంతా వింటా వింటా పడుతూ ఉంటే తుడుకెట్ట దాక్కుంటాదే. సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగాడు. సోగాడు మస్తు మస్తు చేశారు అసలు, సూపర్ అదిరిపోయింది. సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనై. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ఒక బంతి ఇంకో బంతి, 2 బంతులు పెట్టుకున్నారా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా ఈ 2 బంతులు ఇందులో కేసేయాలి మీరు. అంతే. మళ్ళీ ఇంకొక 2 ఒకటేసారి 2 బంతులు తీసుకోవచ్చు. మీకు ఏ హ్యాండ్ కంఫర్టబుల్లో చూసుకోండి. ఇలా ఇలా తొయ్యొద్దు. ఇలా మొత్తం 6 అయిపోతే అప్పుడు ఇక్కడ మేము ఒక ఆయుధం పెట్టాం, దీంతో దీన్ని గుచ్చండి. ఇప్పుడు దీన్ని ఇందులో వేయండి. ఒకవేళ సరిగ్గా పడలేదనుకో అప్పుడు బార్డర్ పట్టుకొని లాగొచ్చు అట్లా. ఓకే, ఆ 2 డబ్బాలు ఏదైనా ఒక డబ్బాలో వేసుకోవచ్చు. ఇంతే. ఓకే, రెడీ? 1 2 3 గో. ఐదు పెట్టావు, 5 వేసావు, 10. ఇవి 2 ఫైనలీ పెట్టావు. 12 × 6 72. అండ్ డిన్నర్ సెట్. One, 2, 3 go. రెండార్లు 4 ఆర్లు 6 ఆర్లు 7 8 9 11 12. పదమూడు 14 14 ఆర్లు వచ్చాయి నీకు. తీసుకో 84 పాయింట్లు. సాస్పాన్ సెట్. రెడీ? 1, 2, 3 గో.
4 ఆర్లు వచ్చాయి. 5 ఆర్లు వచ్చాయి. 6 7 8 9 10. పన్నెండు. 13. 14వది తర్వాత పడింది, 13వది ముందు పడిపోయింది. సో 13 ఆర్లు వచ్చాయి. 78 పాయింట్స్. రైస్ కుక్కర్. లక్ష్మీప్రియ, నీ టార్గెట్ 83. అంటే నువ్వు 14 బంతులు అందులో వేసుకోవాలన్నమాట. రెడీ? లేకపోతే కీర్తన విన్ అవుతుంది. 1 2 3 గో. 2 4 6 7 8 9 10 11 12 13. 2 పెట్టాలి. అది ఓకే. నువ్వు ఆడు. ఇప్పుడు దీంతో ఇట్రా తొందరగా దీంతో. ఫస్ట్ 6 వేసావు, ఆ తర్వాత 6 అందులోకి వేసేసావు. అక్కడికి నీకు 12 వచ్చింది. ఇది ఒకటి వేసావు 13. తర్వాత 2 కాకుండా ఒకటే వేసావు. ఈ బంతి లెక్కలోకి రాదు. 13 14 15 90 పాయింట్స్ వచ్చాయి నీకు. 90 అంటే విన్నే కదా? విన్నేనా? విన్నే. కంగ్రాట్స్. ఓ పిల్ల ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా? ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా? ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు టోస్టర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. బై బాయ్. విక్రమాదిత్య గారి దగ్గర మళ్ళీ పోస్ట్ ఖాళీ అయింది. వెనక కూడా పెయింటింగ్. ఒక ఆర్టిస్ట్ కి ముందు వెనక కళ్ళు ఉండాలి. పాలు మాడిపోతే నల్లగా ఉంటది, పెరుగు పడిపోతే తెల్లగా ఉంటుంది. మా ఇంట్లో అంత బూజు ఉండదు సుమ్మగారు, అందుకే నాకు పెద్దగా తెలీదు. మీ ఆయన దులిపేస్తాడా, లేకపోతే నువ్వు మీ ఆయన దులిపేలా ఉన్నావు? ఆమె ముక్కు మీకు కనిపిస్తుంది, ఈమె జుట్టు మీకు కనిపిస్తుంది, కానీ ఎవరి మనసు ఎవరికి కనిపించదు. ఎప్పుడో చదువుకున్న చదువులు ఇంగ్లీష్ లో చెప్తే నీకు అర్థమవుద్దని చెప్పాను. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే లేదనుకుంటే క్షమించు సుమా. ఆడియన్స్ కి నీ మీద ఉంది ప్రేమ, కొత్తగా వచ్చే యాంకర్లకి నువ్వే ఉన్నావనే నువ్వు రింగ్ లో దిగితే పార్టిసిపెంట్లు అందరూ పోతారు కోమా. ఒకసారి మేము అప్పారావు గారు షూటింగ్ కి వెళ్ళామండి, అడవిలో షూటింగ్. అటవీ శాఖ వాళ్ళు వచ్చి ఏమో ఎలుగుబంటి బయట తిరుగుతుందని చెప్పి తీసుకెళ్లారు. దాంతో కూడా తీసుకుపోయారు. ఆ
ఆల్రెడీ ఇక్కడ ఇంద్రుడు ఎంటర్ అయ్యాడు. మరి రంభ అన్నిసార్లు ఊర్వశి కొట్టకండి. మేనక రంభ ఊర్వశి మేనక రంభ ఊర్వశి మేనక కాదు, వాళ్ళ ఆయనలు దిగుతారు ఎక్కువ మాట్లాడతారు. ఉన్నారా?